మార్గమేమిటో చూపే సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం నుండి 14 వరకు మార్చి చదువుకుందాం. ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. ఉత్తరీము వలె వాటిని మడిచివేతువు, అవి వస్త్రము వలె మార్చబడును గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు, నీ సంవత్సరములు తరుగవు. వీరందరూ రక్షణయను స్వాస్థ్యమును పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? దేవదూతలను దేవుడు సృష్టించాడు. ఎంతమంది ఉంటారో మనకు తెలియదు, కోట్ల సంఖ్యలో ఉంటారేమో. వారు రెక్కలతో ఎగురుతూ ఉంటారు. ఆ రెక్కలు ఇలా ఇలా అంటున్నప్పుడు మంచి నాదం వస్తుంది. దేవుణ్ణి పరిశుద్ధుడు 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 అని నిత్యము మానక స్తుతిస్తూ ఉంటారు పరలోకములో. వారు సేవకులైన ఆత్మలు. దేవుడు మనల రక్షణ కొరకు వారిని నియమిస్తాడు. మత్తయి సువార్త 18:10లో చిన్న పిల్లలను కాపాడడానికి దేవుడు దూతల్ని నియమిస్తాడు అని రాసి ఉంది. ప్రకటన గ్రంథం 14లో 6వ వచనము నుండి 12వ వచనం వరకు చూస్తే దేవదూతల పని ఏంటో అక్కడ మనం చూస్తాం. ప్రతి జనానికి, వంశానికి, ప్రజలకు నిత్య సువార్త ప్రకటిస్తూ ఆకాశంలో ఎగురుతూ ఉంటారట. సువార్త ప్రకటించే పని కేవలము సువార్తికులదు మాత్రమే కాదు. ఒక ప్రక్కన పరిశుద్ధాత్ముడు పని చేస్తూ ఉంటాడు, మరో ప్రక్కన దేవదూతలు కూడా సువార్త ప్రకటిస్తూ ఉంటారట. ఏం సువార్త ప్రకటిస్తారు వారు? నిత్య సువార్త. ప్రకటన 14:6 నుండి చదువుకుంటే ఏంటి వారు ప్రచురించే సువార్త? దేవునికి భయపడండి, దేవుణ్ణి మహిమపరచండి, ఆయనే ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని కలుగు చేశాడు, ఇలా కలుగు చేసిన ఆయనకు నమస్కారము చెప్పండి అని దేవదూతలు చెబుతున్నారు. 9-10 వచనాల్లో నొసటి మీద బొట్టు ఉంటే వారు అగ్నిగంధకములతో బాధించబడతారని చెప్తున్నాడు. దేవదూతలు చెప్పే మాట ఇది. 14వ వచనంలో రాత్రింబగళ్ళు నెమ్మది లేక ఉంటారట. 12వ వచనంలో దేవుని ఆజ్ఞలను మరియు క్రీస్తును గూర్చిన విశ్వాసమును గైకొనండి అని దేవదూతలు సువార్త బోధిస్తున్నారు. మనందరికి తెలుసు, అపోస్తుల కార్యము 12వ అధ్యాయంలో పేతురు చెరసాలలో ఉన్నప్పుడు దేవుడు ఒక దేవదూతను పంపాడు. ఆ దేవదూత ఏం చేశాడు? చెరసాలకు వచ్చాడు. చెరసాలో నిద్రిస్తున్న పేతురుని చూచాడు. అతను రావడంతో చెరసాల గది అంతా వెలుగుతో నింపబడింది. పేతురుని తట్టాడు. 12, 7, 8 వచనాల్లో లెమ్మని చెప్పాడు. అతనికి కట్టిన బంధకాలు, సంకెళ్ళన్నీ ఓడదీశాడు. నా వెంబడిరా అని పిలిచాడు. 12-11లో ప్రభువు తన దూతను పంపి శత్రువు చేతిలో నుండి దేవుడు తప్పించాడు. చెరసాలలో నుండి పేతురు బయటకు వచ్చాడు. ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయంలో దేవదూతల పని గురించి రాయబడి ఉంది. వారి దగ్గర పెద్ద సంఖ్యలు ఉంటాయట. వారు అగాధం యొక్క తాళపు చెవులు పట్టుకొని ఉంటారట. వారు పరలోకము నుండి దిగి వచ్చారట. ఆ దేవదూత సాతానును పట్టుకొని
1000 సంవత్సరాలు వానిని అగాధములో పాతాళములో బంధించి పడవేస్తారట. ఆ పాతాళ ద్వారాన్ని మూసి ముద్ర వేస్తాడట. ఇవన్నీ దేవదూతలు చేసే పనులు. మనము మొదటి అధ్యాయములో నేర్చుకున్న పాఠం ఏంటో ఒక్కసారి మనం తిరిగి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మాటలాడిన దేవుడు అని చూచాం 1-2 వచనాల్లో. ఆయన మాట్లాడే దేవుడు గనుక మనము ఆయన మాటలు విని తెలుసుకోవాలి. ఎలా మాట్లాడుతున్నాడు? మనము దూరములో ఉన్న వ్యక్తి ఫోన్ చేస్తే ఫోన్ ద్వారా ఆ వ్యక్తి మాటలు మనం వినగలుగుతాం. అయితే దేవుని మార్గం ఏంటంటే ఈ దినాల్లో తన కుమారుని ద్వారా మనతో మాట్లాడతాడు. దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనతో మాట్లాడతాడు. సో దేవుని మాటలు వినాలంటే యేసు ప్రభు మాటలు వినాలి. మరి ఆయనే దేవుడు నియమించిన రక్షకుడని మనం తెలుసుకోవాలి. ఆయన ద్వారానే దేవుడు ప్రపంచాన్ని నిర్మించాడని తెలుసుకోవాలి. దేవుడు యేసుక్రీస్తును వారసునిగా నియమించాడని తెలుసుకోవాలి. యేసుక్రీస్తు దేవుని ఆస్తికి వారసుడు. మనము యేసుక్రీస్తుతో పాటు శ్రమ అనుభవిస్తే క్రీస్తు తోడి వారసులము అవుతాము. సో వారసత్వాన్ని సంపాదించుకోవాలంటే యేసు ప్రభు వలె మనము శిలువ శ్రమలు భరించాలి. తరువాత సందేశము 3-4 వచనాల్లో మనం చూచాము. దేవుడు ఎవరు? ఆయన సర్వాధికారమును కుమారునికి ఇచ్చాడని మనం చూచాం. సమస్తానికి వారసుడిగా దేవుడు చేశాడు యేసుక్రీస్తును. యేసుక్రీస్తు ఎవరు అంటే దేవుని మహిమ. యేసుక్రీస్తు ఎవరు అంటే దేవుని తత్వము యొక్క మూర్తిమంతం. దేవుని లక్షణాలన్నీ యేసుక్రీస్తులో మనం చూడగలం. దేవుడు కనిపించడు కానీ యేసుక్రీస్తును మనం చూడగలం. తర్వాత మనము ఆయన మహాత్మ్యము గల మాటలు వినాలని నేర్చుకున్నాం. ఆయన సమస్తమును నిర్వహించేవాడు అని నేర్చుకున్నాం. ఆయన నిర్వహణలో మనము ఉండాలి. ఆయన పరిపాలనలో మనము ఉండాలి. ఆయనను రాజుగా చేసుకొని యేసు ప్రభు ఏమైతే చెప్పాడో ఆ ప్రకారం మనం గైకొనాలి. తర్వాత ఆయన పాపముల విషయంలో శుద్ధీకరణ చేస్తున్నాడు. సో మనం ఆయన దగ్గరికి వచ్చి ఆయన చిందించిన రక్తము చేత మన పాపములకు శుద్ధీకరణ పొందాలి. హాస్పిటల్కి వెళ్ళిన వ్యక్తి తన రోగాన్ని డాక్టర్కి చూపించుకొని డాక్టర్ ఇచ్చిన మందులు వేసుకొని రోగాన్ని ఎలా పోగొట్టుకుంటాడో దేవుని సన్నిధికి వచ్చిన మనం మన పాప రోగమును తీసివేసుకోవాలి. క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మన పాపములను మనం ఒప్పుకొని క్రీస్తు రక్తము చేత శుద్ధీకరించబడాలి. అదే మన జీవిత గురి. మరి మీ పాపములు కడిగివేయబడ్డాయా? మీ పాపములకు ప్రాయశ్చిత్తము పొందారా లేక ఊరకే వచ్చి వెళుతున్నారా? యేసుక్రీస్తు ఉన్నత లోకానికి వెళ్ళి తండ్రి కుడిపార్శ్వమున ఆయన ఆసీనుడు అయ్యాడు. సో మనం కూడా యేసుక్రీస్తు వలె జీవిస్తే ఆయన వలె మనము ఉన్నత లోకానికి వెళ్ళి దేవుని రాజ్యములో మనము కూర్చుండబెట్టబడతాము. అదే మన అంతిమ గురి అయి ఉండాలి. ఇక గత వర్తమానములో 5-9 వచనాల్లో మనం నేర్చుకున్న విషయం ఏంటంటే యేసుక్రీస్తును దేవుడు నీవు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నాను అని చెప్పాడు. ఇంకో మాట ఏం చెప్పాడంటే
నేను నీకు తండ్రినై ఉంటాను, నీవు నాకు కుమారుడివై ఉంటావు. ఇక 6వ వచనంలో మనం చూసిన విషయం ఏంటంటే, దేవుడే భూలోకానికి ఆది సంభూతిని మరలా రప్పిస్తాడు. రప్పించినప్పుడు ఏం జరుగుద్ది? దేవదూతలందరూ ఆయనకు నమస్కారము చెయ్యాలని చెప్పాడు. 7-8 వచనాల్లో దేవదూతలను ఆయన సేవకులుగా చేసుకున్నాడు. అయితే కుమారుని గూర్చి అయితే, నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించావు గనుక నేను నిన్ను హెచ్చిస్తున్నాను, నిన్ను ఆనంద తైలముతో అభిషేకిస్తున్నాను అని చెప్పాడు. ఎవరికంటే ఎక్కువగా హెచ్చిస్తానని చెప్పాడు? నీ తోడి వారి కంటే, అంటే దేవదూతల కంటే ఎక్కువగా హెచ్చిస్తానని చెప్పాడు. మనం గత ఒక స్టడీ చేశాం. 2:9 దేవుడు యేసుక్రీస్తును దేవదూతల కంటే కొంచెము తక్కువ వాడిగా చేశాడు. తరువాత ఆయన పరిశుద్ధుడుగా రుజువు చేసుకున్న తర్వాత ఆయనను మరణము నుండి లేపి దేవదూతల కంటే శ్రేష్ఠులుగా 1:4 చివరిలో శ్రేష్టమైన నామమును ఆయనకు ఇచ్చాడని చూచాము. ఇక 1:6లో ఆయనను మరలా పంపినప్పుడు మరింతగా హెచ్చిస్తాడు. ఎంతగా అంటే దేవదూతలందరూ ఆయనకు నమస్కరించేలా దేవుడు యేసుక్రీస్తును హెచ్చిస్తున్నాడు. యేసు ప్రభు ఈ లోకములో ఉన్నప్పుడు ఒక పక్షవాతం గల రోగిని ప్రభు ఉన్న చోటికి దింపారు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నీ పాపములను క్షమిస్తున్నాను అని. అక్కడున్న వారందరూ హేళన చేశారు, చెడుగా అనుకుంటున్నారు. పాపములు క్షమించడానికి దేవుడికొక్కడికే అధికారం ఉంటుంది, నువ్వెవరు పాపాలు క్షమించడానికి అని అనుకుంటున్నారు. వెంటనే ప్రభు ఒక మాట చెప్పాడు, గంభీరమైన మాట. పాపములు క్షమించుటకు భూమి మీద నాకు అధికారము ఇవ్వబడింది అని చెప్పాడు. యేసు ప్రభుకి దేవుడు మెల్లమెల్లగా అధికారాన్ని ఇస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఆయన అంటున్నాడు, తీర్పు తీర్చుటకు సర్వాధికారమును దేవుడు నాకు ఇచ్చాడు అని యేసు ప్రభు చెప్పాడు. ఇక తరువాత ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత, పునరుత్థానుడు అయిన తర్వాత మత్తయి సువార్త 28:19 ఒక గొప్ప విషయాన్ని చెప్పాడు. ఏంటో తెలుసా? భూలోకమందును పరలోకమందును నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. ముందేమో పాపాలు క్షమించే అధికారం ఇచ్చాడు, తర్వాత తీర్పు తీర్చే అధికారం ఇచ్చాడు. ఇక లాస్ట్లో ఇక్కడ అక్కడ కూడా సర్వాధికారము తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుకు ఇచ్చాడు. ఇక్కడ మనం చూస్తే ముందేమో దేవదూతల కంటే కొంచెము తక్కువనిగా చేశాడు, తర్వాత దేవదూతల కంటే శ్రేష్టమైన నామముని ఇచ్చాడు, శ్రేష్ఠుడిగా చేశాడు. ఆ తర్వాత తిరిగి ఆయన మరలా ఆయనను పంపేటప్పుడు దేవదూతలను ఆజ్ఞ ఇస్తున్నాడు, ఆయనను మీరు నమస్కారము చెయ్యండి అని చెప్తున్నాడు. సో దేవుడే యేసుక్రీస్తును అంచెలంచులుగా హెచ్చించినట్లు మనం చూచాము. గతంలో మనము ఏమి నేర్చుకున్నామంటే, యేసుక్రీస్తు దేవదూతల కంటే శ్రేష్ఠుడని మనం తెలుసుకున్నాం. ఎవరికంటే? లూసిఫర్ కంటే, మిఖాయేలు కంటే, గబ్రియేలు కంటే ఆయన శ్రేష్ఠుడు అని మనం తెలుసుకున్నాము. దేవుడే అట్టి అధికారాన్ని యేసుక్రీస్తుకు ఇచ్చాడు. 6వ వచనంలో మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే, దేవుడు ఆది సంభూతుడైన యేసుక్రీస్తును మరలా ఈ లోకానికి రప్పిస్తాడు. యేసుక్రీస్తును మరలా ఎవరు రప్పిస్తారు? దేవుడు. అప్పుడు దేవదూతలందరూ మానవులందరూ ఆయనకు నమస్కారము చేయాలి. ఇప్పుడు కాదు, ఆయన మరలా వచ్చినప్పుడు అందరూ ఆయనకు నమస్కారము ఎలా చేస్తారట? ప్రతి మోకాలు
వంగుద్ది, ప్రతి నాలుక దేవుని మహిమార్థమై యేసును ప్రభు అని ఒప్పుకుంటుంది. ఇది ప్రవచనం. ఇప్పుడు మనం చేయాల్సిన పని కాదు. యేసు ప్రభు తిరిగి వచ్చినప్పుడు ఇలా చేస్తాడని మరి అక్కడ రాయబడి ఉంది. దేవుణ్ణి మనం స్తుతించాలి, క్రీస్తును మనం ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. 8వ వచనంలో మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే, దేవుని సింహాసనము నిరంతరము నిలుస్తుంది. ఆయన రాజదండము ఎలాంటిది? న్యాయార్థమైనదని కోరహు కుమారులు చెప్పిన దాన్ని హెబ్రీ గ్రంథకర్త ఇక్కడ రాస్తున్నాడు. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును అనే మాట దేవుడు చెప్పింది కాదు. కోరహు కుమారులు కీర్తన 45 అధ్యాయములో చెప్పిన దాన్ని ఇక్కడ హెబ్రీ గ్రంథాన్ని రాసిన వ్యక్తి పొందుపరుస్తున్నాడు. సో 45 కీర్తనలో రాయబడిన మాట 6-7 వచనాలు అవి ఉన్నది ఉన్నట్టు ఈ హెబ్రీ గ్రంథములో రాశాడు. ఇక్కడ 8వ వచనమేమో దేవుని గురించి వ్రాయబడినది, 9వ వచనమేమో యేసు ప్రభు గురించి చెప్పబడింది. దేవుని గురించి ఏం చెప్తున్నాడు కోరహు? ఓ దేవా, నీ సింహాసనము నిరంతరము నిలిచేది అని అక్కడ చెప్పిన దాన్ని ఇక్కడ గుర్తు చేశాడు. 9వ వచనంలో యేసు ప్రభు గూర్చి ప్రవచనాన్ని కోరహు కుమారులు చెప్పిన దాన్ని హెబ్రీ గ్రంథకర్త ఇక్కడ జ్ఞాపకం, అంటే పాత నిబంధనలో ఉన్నదాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. ఇది ఎలా మనం అర్థం చేసుకోవాలంటే, అపోస్తలు కార్యము 2వ అధ్యాయంలో పేతురు సువార్త చెబుతుంటే వాళ్ళందరూ అన్నారు, వీడికి కొత్త మద్యము తాగి ఇలా చెబుతున్నాడు, తాగుబోతోడు మాటలు ఇవి అని పేతురుని హేళన చేశారు. అప్పుడు పేతురు ఏం చేశాడో తెలుసా? పాత నిబంధన గ్రంథములో దావీదు చెప్పిన మాటల్ని వారికి గుర్తు చేశాడు. అరే అబ్బాయి, ఇవి నా మాటలు కాదు, నేను తాగి మాట్లాడట్లేదు, దావీదు చెప్పిన దాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. ఇదిగో యేసు ప్రభు గుర్చిన ప్రవచనము ఇక్కడ రాయబడింది అని అపోస్తలు కార్యము 2వ అధ్యాయంలో పేతురు వారికి చెబుతున్నాడు. నేను మద్యం తాగి ఇవన్నీ చెప్పట్లేదు, పాత నిబంధనలో ఉన్న వాటిని గుర్తు చేస్తున్నాను అని చెప్పాడు పేతురు. ఇక్కడ హెబ్రీ గ్రంథాన్ని రాసింది ఎవరో తెలియదు కానీ ఆ గ్రంథకర్త చెబుతున్నాడు 8వ వచనములో దేవుని గురించి, 9వ వచనములో యేసు ప్రభు గురించి. మనం అక్కడ ఏమి నేర్చుకున్నామంటే, యేసు ప్రభువు వలె ఎవరు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషిస్తారో దేవుడు యేసుక్రీస్తును హెచ్చించినట్లు వారిని కూడా దేవుడు హెచ్చిస్తాడు అనే పాఠం నేర్చుకున్నాం. మరి మీరు గ్రహించారా నేను గత వర్తమానంలో చెప్పిన దాన్ని? యేసు ప్రభు ఏం చేసిన మూలాన దేవుడు ఆయనను హెచ్చించి అభిషేకించాడు చెప్పండి? గుడ్. నీతిని ప్రేమించాడు, దుర్నీతిని ద్వేషించాడు. మీరు నేను కూడా నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషిస్తే దేవుడు మనల్ని కూడా హెచ్చిస్తాడు. ఎంతకు హెచ్చిస్తాడంటే, యేసుక్రీస్తు సింహాసనాన్ని మనకు కూడా ఇస్తాడు. అంతగా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. మరి మీరు యేసు ప్రభు వలె దేవుని నీతిని ప్రేమిస్తున్నారా, లేక మీ స్వనీతిని ప్రేమిస్తున్నారా? మీ స్వనీతి అంటే మీ స్వంత ఫిలాసఫీ. మీ స్వనీతి అంటే మనుషులు కల్పించిన మార్గాన్ని ప్రేమించడం. దేవుని నీతి అంటే దేవుడు ఏం చెప్పాడో అక్షరాల దానిని చేయడమే. యేసుక్రీస్తు చెప్పాడు, నాకు తోచినట్లు నేను చేయడం లేదు, తండ్రి ఏమైతే నాకు నేర్పించి పంపించాడో దానిని మాత్రమే నేను చేస్తున్నాను. అందుకనే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు గురించి, ఈయన నా ప్రియ కుమారుడు, ఎందుకంటే నా మాటలు చెబుతున్నాడు మీకు, నేను చెప్పిందే చేస్తున్నాడు
తండ్రి మాటను నెరవేర్చడమే నా ఆహారమని యేసు ప్రభు చెప్పాడు. తన సొంతంగా ఏమీ చెప్పలేదు, తండ్రి చెప్పింది మాత్రమే చేశాడు. కానీ ఈ దినాల్లో మనం చూస్తే బోధకులందరూ దేవుడు చెప్పింది చేయకుండా మనుషులు కల్పించిన పద్ధతులను భక్తిలోకి తెచ్చి 40 రోజుల ఉపవాసాలని, లెంట్ సీజన్ అని, లేకపోతే గుడ్ ఫ్రైడే అని, మంచి శుక్రవారం అని, ఈస్టరు పండుగ అని, సమాధుల ఆరాధన అని, యేసు ప్రభు కోసం పరిగెత్తండి అని, ఇలాంటి అన్య పద్ధతులన్నీ తెచ్చి భక్తిలో కలుపుతున్నారు. దేవుడు చెప్పాడు, వారు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారని ఎంతో బాధపడ్డాడు. మనుషులు కల్పించిన పద్ధతులు మనం అనుసరించకూడదు, దేవుని నీతినే మనం అనుసరించాలి. దేవుని నీతి అంతా గ్రంథములో ఉంది. రోమా 10వ అధ్యాయం 1వ వచనములో పౌలు బాధపడుతూ చెప్తున్న విషయం ఏంటంటే, వారు తమ స్వనీతిని స్థాపింప పూనుకున్నారు కానీ దేవుని నీతిని వారు అనుసరించట్లేదు. మన స్వనీతి అంటే మనుషులు పెట్టిన ఆచారాలు, పద్ధతులు అన్నమాట. దేవుని నీతి అంతా దేవుడు గ్రంథములో రాశాడు. సో మనం అందరం నీతిని ప్రేమించాలి, దుర్నీతిని ద్వేషించాలి. అలా చేస్తేనే యేసుక్రీస్తును లేపినట్లు మనల్ని కూడా దేవుడు మరణము నుండి లేపి ఆయన రాజ్యములో మనల్ని కూర్చుండబెట్టుకుంటాడు. మరి మీరు చెడుగును అసహించుకోగలుగుతున్నారా? ఏది మనుషుల ఆచారమో దానిని మీరు అసహించుకోగలుగుతున్నారా? దీనిలో ఏముంది అని చెబుతున్నారా? దేవుని మార్గమంతా అపోస్తలుల బోధలో, యేసుక్రీస్తు బోధలో రాయబడి ఉంది. 40 రోజులు ఉపవాసాలు చేయడం అవసరమైతే దేవుడు రాయించి ఉండేవాడు. అది అవసరం లేదు కాబట్టి దేవుడు దాన్ని రాయించలేదు. నీవు గ్రంథములో లేని ఆచారాన్ని పెట్టావా, గ్రంథములోని తెగుళ్ళన్నీ మీకు సంభవిస్తాయని దేవుడు చెప్పాడు. దేవుడు చేతకాని వాడని ఈస్టర్ పండుగ, మంచి శుక్రవారం పండుగ చేసుకోమని రాయలేదా? దీనిలో లేదే. దానిలో ఆచారాలు వద్దు, పండుగలు వద్దు అని ఖరాఖండిగా ఎన్నోసార్లు చెప్పాడు. కానీ వారికి వాక్యం వద్దు, కానీ మనుషుల కల్పన ఆచారాలే కావాలి. ఏది దుర్వాసనో దాన్ని మనం ఎలా అసహించుకుంటామో, ఏది దుర్నీతో, దేవుని గ్రంథములో లేని ఆచారమో, ఏది మానవుల కల్పనో, ఏది పాపమో, ఏది చెడుగో దాన్ని మనం అసహించుకోవాలి. మీరు హాయిగా కూర్చొని టీవీలో ఉన్న సినిమాని, అబద్ధాలను, టీవీలో వచ్చే ఆ సీరియల్స్లో ఉన్న అబద్ధ బూటకాలను, నిజం కాని దాన్ని మీరు చూస్తూ ఆనందిస్తున్నారంటే మీరు దుర్నీతిని ప్రేమిస్తూ దేవుడు కోరిన నీతిని ద్వేషిస్తున్నారు. ఉల్టా అయిందనమాట. మనం ఏం చేయాలి? నీతిని ప్రేమించాలి, దుర్నీతిని ద్వేషించాలి. మనం ఏం చేస్తున్నాం? నీతిని ద్వేషిస్తున్నాం, దుర్నీతిని ప్రేమిస్తున్నాం. ఇది ఎక్కడ నీతి? ఇలాగుంటే నీవు లేవవు, కుళ్ళిపోతావు సమాధిలో. కానీ బైబిల్ ఏం చెప్తుంది? తన పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయడు. కీర్తన 2లో నీవు పరిశుద్ధంగా జీవించి చనిపోయి సమాధి చేయబడితే యేసుక్రీస్తును లేపిన దేవుడు నిన్ను కూడా లేపుతాడు. నీవేమో దుర్నీతిని ప్రేమిస్తూ దేవుని నీతిని ద్వేషించే వ్యక్తిగా ఉంటే ఇక దేవుడు నిన్నెందుకు హెచ్చిస్తాడు? ఇక దేవుడు నిన్నెందుకు అభిషేకిస్తాడు ఆయన రాజ్యములో ఉండగలుగునట్లు? దుర్నీతి అంటే మతం, దుర్నీతి అంటే మానవుల పద్ధతులు, దుర్నీతి అంటే లోకములోని పాపము, శరీర ఆశలు, లోక ఆశలు. దుర్నీతి అంటే లోకాన్ని ప్రేమించడం. ఎవడైనాను లోకమును ప్రేమిస్తే దేవుని ప్రేమ వానిలో ఉండదు. మనము లోకమును ద్వేషించాలి.
పాపమును అసహించుకోవాలి. గత చెప్పాను, జలుబు చేసిన వారికి, కరోనా ఉధృతి బాగా ఉన్న వారికి రుచి తెలియదు, వాసన తెలియదు. సైనస్ ఉన్న వాళ్ళకే నిమ్మి పట్టి ఈ రంధ్రాలన్నిట్లో కఫం చేరిపోయి ఆ పీల్చే వాసన దుర్వాసనో లేక సువాసనో ఆ తేడా వాళ్ళకి తెలియదు. దయ్యం పట్టిన వాళ్ళు కూడా, మూర్ఖచిత్తులు కూడా దేవుని మార్గమేదో మానవుల కల్పన ఏదో తెలుసుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉండిపోయారు. ఆ తప్పేటి అంటాడు, అది దేవుడు చెప్పలేదు, చెప్పలేని దాన్ని నువ్వు ఎందుకు తీసుకుంటావు? అదే తప్పు. సో మనం ఏది చెడుగో, ఏది కల్పితమో, ఏది పాపమో దాన్ని మనం తప్పక ఏం చేయాలి? అసహించుకోవాలి. ఏది విగ్రహార్పితమైందో, ఏది లోక ఫ్యాషనో, ఏది టీవీలో వచ్చే అబద్ధమో, అది సినిమా కానివ్వండి, అది ఒక సీరియల్ కానివ్వండి, అది దుర్నీతి, అవన్నీ కల్పితమైన కథలు. దాన్ని నీవు కాదనుకోకపోతే దేవుడు నిన్ను హెచ్చించడు. ఇది గొప్ప పాఠం మనం నేర్చుకున్నాం. మీ ఇష్టం, మిమ్మల్ని విడిచిపెడతాను. మీరు దేవుని నీతిని ప్రేమిస్తారో స్వనీతిని ప్రేమిస్తారో, ఇది దుర్నీతి అనుకున్నప్పుడు తప్పక దాన్ని మనం అసహించుకోవాలి. ఇది అబద్ధం, ఇది మోసం, ఇది అపనమ్మకం, ఇది యుక్తి, ఇది న్యాయం కాదు అనుకున్నప్పుడు దాన్ని మనం ద్వేషించాలి. అదొక కథ కానీ, అదొక వ్యక్తి కానీ, ఒక పరిస్థితి కానీ, ఒక స్థలం కానీ, దాన్ని మనం అసహించుకోవాలి. మీ ఇష్టం ఏం చేస్తారు. నేను మాత్రం నీతిని ప్రేమిస్తాను, దుర్నీతిని ద్వేషిస్తాను. నేను చనిపోతే నన్ను సమాధి చేస్తారు. యేసుక్రీస్తును దేవుడు లేపినట్లు దేవుడు నన్ను కూడా ఒకరోజు సమాధిలో నుండి లేపుతాడు. లేపి ఆయన ప్రక్కన నన్ను ఆయన రాజ్యంలో కూర్చుండబెట్టుకుంటాడు. ఎందుకంటే నేను యేసుక్రీస్తు వలె నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషిస్తున్నాను. మీరు అలా ఉంటే దేవుడు మిమ్మల్ని కూడా అక్కడికి తీసుకువెళ్తాడు. ఇక 10 నుండి 14 వచనాల్లో ఉన్న ఒక విషయాలను మీకు త్వరగా చెప్పేస్తాను. ఇక్కడ మరలా పాత నిబంధనలోని వాక్యాలను భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ వచనాలు ఎక్కడున్నాయి అంటే 102వ కీర్తనలో ఉన్నాయి, 25, 26, 27 వచనాల్లో. అక్కడ యెహోవాకు పెట్టిన మొర్ర 102వ అధ్యాయంలో ఆ వాక్యాన్ని ఇక్కడ రాస్తున్నాడు. మీరు చదువుకోండి కావాలంటే. కీర్తన 102లో 25, 26, 27 వచనాల్లో ఏమైతే ఉన్నాయో అవే వచనాల్ని హెబ్రీ 1, 10, 11, 12 వచనాల్లో ఉన్నాయి. అక్కడ ప్రభువా అని ముద్దక్షరాలతో ఉందా మీ బైబిల్లో? ముద్ద అక్షరాలతో ఉంటే అది దేవుని గూర్చి చెప్పబడిన విషయం అని మనం తెలుసుకోవాలి. చూడండి, ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేశావు, ఆకాశములు నీ చేతి పనులే. సరే, భూమికి పునాది వేసింది ఎవరు? దేవుడు. ఆదికాండం 1:1లో ఏముంది? ఆదియందు దేవుడు, చెప్పండి, భూమి ఆకాశములను సృజించెను అని ఆదికాండం 1లో దేవుడు సృష్టికర్త అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఆయన ప్రభువు లేక రాజు ఏం చేశాట? భూమికి పునాదులు వేశాడు. ఆకాశము ఆయన చేతి పని. 11వ వచనంలో భూమి ఆకాశములు నశిస్తాయి గాని ఆయన నిలిచి ఉంటాడు. ఆయన అంటే ఎవరు? దేవుడు నిలిచి ఉంటాడు. దేవుళ్ళలో ఎప్పుడు గమనాగమనాలు ఉండవు. చంచలుడు కాడు. ఆయన ఎప్పుడు ఒకే రీతిగా ఉంటాడు. కానీ యేసుక్రీస్తు బాలుడుగా ఉన్నాడు, యవనుడుగా ఉన్నాడు, మధ్య వయసులో ఉన్నాడు. ఆయన ఒకప్పుడు రాజుగా ఉన్నాడు, మరొకప్పుడు గొర్రెపిల్లగా ఉన్నాడు. ఒకప్పుడు ఆయన దేవదూతల కంటే తక్కువవాడుగా ఉన్నాడు, మరొకప్పుడు ఆయన దేవదూతల కంటే శ్రేష్ఠుడుగా ఉన్నాడు, మరొకప్పుడు ఆయన పరలోకములో కూర్చున్నాడు,
మరొకప్పుడు ఆయన పాతాళములోకి వెళ్ళాడు, చెరను చెరగా అక్కడ తీసుకువెళ్ళాడు. మరలా ఆయన వచ్చి దేవుడు సిద్ధపరిచిన రాజ్యాన్ని ఆయన పరిపాలన చేయనై ఉన్నాడు. సో యేసుక్రీస్తులో చాలా మార్పులు మనం చూస్తాం, కానీ దేవుడు మాత్రము మార్పు లేని వాడు అని బైబిల్ చెప్తుంది. దేవుడు సృజించిన భూమి ఆకాశములు గతించిపోతాయి, గాని సృజించిన దేవుడు ఎన్నటికీ చనిపోడు. యేసు ప్రభు చనిపోయాడు, గాని దేవుడు ఎప్పటికీ గతించడు. ఆయన ఎప్పుడు నిలిచి ఉంటాడు. అవి వస్త్రము వలె పాతగిల్లుతాయి, గాని 12వ వచనంలో ఉత్తరీయము అంటే అంగవస్త్రము వలె అవి మడిచి పెట్టబడతాయి, మార్చేస్తాం, గాని వాటిని చేసిన దేవుడు ఎలా ఉంటాడు? ఏకరీతిగా. చెప్పండి, ఎలా ఉంటాడు? దేవుడు ఎల్లప్పుడూ ఎలా ఉంటాడు? ఏకరీతిగా ఉంటాడు. ఆయన సంవత్సరములు తరగవు. కానీ యేసు ప్రభు సంవత్సరాలు 30 సంవత్సరాలప్పుడు సేవ ప్రారంభించాడు, బాప్తిసం తీసుకున్నాడు. ఎన్ని సంవత్సరాలు సేవ చేశాడో తెలియదు. కొందరు 3.5 సంవత్సరాలు అంటారు. దానికి ఆధారం బైబిల్లో ఎక్కడా లేదు. 3.5, 2.5, 4.5, 5 మనకు తెలియదు. ప్రారంభించడం మాత్రం 30 సంవత్సరాల వయసులో ప్రారంభించాడు. కొన్ని సంవత్సరాలు 3, 4, 5 సంవత్సరాలు సేవ చేశాడు. తర్వాత ఏమైపోయాడు? చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, అందరికీ కనిపించాడు, తండ్రి కుడి పార్శ్వానికి ఆయన వెళ్ళిపోయాడు. కానీ దేవుని సంవత్సరములకు అవి తరగవు అని చెప్పి వ్రాయబడి ఉన్నాయి. కనుక మనము జాగ్రత్తగా దేవుడు ఎవరో, ఆయన గురించి వ్రాయబడిన సంగతులు ఏవో, యేసు ప్రభు ఎవరో ఆయన గురించి చెప్పబడిన సంగతులు ఏవో పరిశుద్ధాత్మ సహాయముతో మనం గ్రహించాలి. ఆ తర్వాత ఇక్కడ 13వ వచనంలో ఏమి వ్రాయబడి ఉన్నదో కీర్తనలు 110లో అక్కడ అది వ్రాయబడి ఉన్నది. కీర్తన 110 చూడండి. ప్రభువు నా ప్రభువుతో చెప్పిన మాట. ఇక్కడ 2 ప్రభువులు ఉన్నారు. దేవుడైన ప్రభు ఒక ఆయన, కుమారుడైన ప్రభు మరొక ఆయన. చెప్పిన మాట ఏం చెప్పాడు? నేను అంటే దేవుడు అంటున్నాడు, నీ శత్రువులను, యేసు ప్రభుతో చెప్తున్నాడు, సాతానే ఆయన శత్రువు, నీ పాదముల కింద అణగదొరొక్కే సమయం వచ్చే వరకు నా పక్కన కూర్చో అని ఎవరు చెప్పారు? ఎవరితో చెప్పారు? దేవుడు యేసుక్రీస్తుతో చెప్పిన మాట కీర్తన 110లో రాయబడింది. ఇక్కడ భక్తుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. 4వ వచనంలో మెల్కీసెదకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై ఉంటావు. యేసుక్రీస్తు ఎంతకాలం యాజకుడుగా ఉంటాడని దేవుడు చెప్పాడు? చెప్పండి, ఎంతకాలం? కొంతకాలమేనా? నీవు ఏనాడు కీర్తన 110 మరి ఎన్ని వందల సంవత్సరాల క్రితం రాయబడిందో అప్పుడే చెప్పాడు. యేసుక్రీస్తు ఎవరట? మెల్కీసెదకు అని పిలువబడే ప్రధాన యాజకుడు. ఎంతకాలం? నిరంతరము. 7వ వచనములో ఆయన సిలువలో తల వంచిన మూలానే అప్పుడు ఆయన తలను ఎత్తువాడుగా ఉంటాడు. తండ్రి, నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను. దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ, క్రీస్తు ఆత్మ, క్రీస్తు ఆత్మ. సో క్రీస్తు ఆత్మను తండ్రికి ఆయన అప్పగిస్తున్నాడు. అప్పగిస్తూ తలను వంచాడు. సిలువలో యేసు ప్రభు తల వంచిన మూలానే ఈనాడు కీర్తన 110లో ఆయన గురించి చెప్పబడిన వాక్యం తల ఎత్తాడట. ఆయన లాస్ట్లో ఉంది, జయోత్సాహముతో విజయశీలుడుగా ఆయన తల ఎత్తువాడుగా అలాగ తల ఎత్తాడు. అంటే యుద్ధములో జయం పొందిన తర్వాత ఏమెత్తుతారు? తల ఎత్తుతారంటే ఆహా నేను గెలిచాను అని చెప్తారు. అదండి యేసు ప్రభు గురించి రాయబడిన విషయం అంతా. మరి బైబిల్ చదివేటప్పుడు మనం ఏ మాట దేవుని గురించి రాయబడిందో, ఏ మాట క్రీస్తు గురించి రాయబడిందో తెలుసుకోవాలి కదా. తికమక పడకూడదు, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మనం గత చూచాము కీర్తన 45:6 దేవుడి గురించి, 45:7 యేసు ప్రభు గురించి.
దేవుడు యేసుప్రభుని దేవా అని పిలవలేదు, కోరహు కుమారులు పిలిచారు. అయితే దేవుడు తన స్వయంగా పలికిన మాట హెబ్రీ 1:5లో, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కనియున్నాను. హెబ్రీ 5:5 చూడండి, ఏమనుంది? అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడగుటకు తన్ను తాను మహిమపరచుకొనలేదు గాని, నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను. సో ఆయనతో చెప్పిన వాడెవరు? దేవుడే యేసు ప్రభుని మహిమపరిచినట్టు అక్కడ మనం చూస్తాం. మరి హెబ్రీ 1:12లో నీవు ఏకరీతిగా ఉన్నావు అనే మాట యేసు ప్రభు గురించి కాదు, ఎవరి గురించి? తండ్రి అయిన దేవుని గురించి ఈ మాట వ్రాయబడి ఉంది. అయితే హెబ్రీ 13:7 చూడండి, మీకు ఆశ్చర్యం కలుగుద్ది. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకు ఒక్కటే రీతిగా ఉండును. మరి ఇదేంటి? ఆలోచించండి. ఆయన ఉనికిలో మనుగడలో వివిధాలుగా ఉన్నాడు కానీ, అయితే ఈ వాక్యము, ఈ మాట దేవుని వాక్యము గురించి చెప్పబడింది. 7వ వచనం చూడండి, దేవుని వాక్యాన్ని మీకు బోధించి మీ పైన నాయకులు ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి, వారి విశ్వాసాన్ని అనుసరించండి. దేవుని వాక్యము బోధించిన యేసుక్రీస్తు, దేవుని వాక్యము బోధించిన అపోస్తలులు అని వాక్యము గురించి చెబుతూ యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అయితే 9వ వచనంలో నానా విధములైన అన్య బోధల చేత తిప్పబడొద్దు, నానా రకాలుగా మారిపోవద్దు. క్రీస్తు వాక్యము అంటే, క్రీస్తు అంటే దేవుని వాక్యము నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నది. ఆయన మాట మారదు. భూమి ఆకాశములు గతించును గాని, యేసు ప్రభు ఏమన్నాడు? నా మాటలు ఎన్నడు. మత్తయి 23లో ప్రభు చెప్తాడు. సో ఆయన మాటల్లో మార్పు ఉండదు, అవి ఎప్పటికీ స్థిరంగానే ఉంటాయి అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. సో దేవదూతల గురించి చెప్పిన మాట ఏదో, క్రీస్తు గురించి చెప్పిన మాట ఏదో మనం తెలుసుకోవాలి. మనం దూతల కంటే కొంచెం తక్కువ వాడుగా, తర్వాత శ్రేష్ఠుడుగా, తర్వాత నమస్కరింపబడేవాడుగా మనం చూచాము. యేసు ప్రభు గొర్రె పిల్లగా వచ్చాడు, కానీ రేపు కొదమ సింహముల రానై ఉన్నాడు. ఒకప్పుడు రక్షించడానికి వచ్చిన వాడు ఇప్పుడు తీర్పు తీర్చడానికి ఆయన రానై ఉన్నాడని మనం తెలుసుకోవాలి. 10వ వచనం మనం చదువుకుంటే, సృష్టికర్త దేవుడే, ఆయనే భూమి ఆకాశములను వాటిలోని సమస్తాన్ని సృజించాడని తెలుసుకోవాలి. భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, దానిలో ఉన్న వాటిని అందరినీ ఎవరు సృజించారు? దేవుడే. సృజింపబడినవన్నీ ఏమైపోతాయి? గతించిపోతాయి. కానీ సృజించిన వాడు గతించడు. మనం నిలబడిన గతిస్తదని ప్రభు చెప్పాడు. పైనున్న ఆకాశము, కింద ఉన్న భూమి ఏమైపోతాయి? గతించిపోతాయి. అదే ఇక్కడ సువార్త. మనము వీటి మీద ఆశ పెట్టుకోకూడదు. భూముల మీద, ఇండ్ల మీద, మనుషుల మీద, బంగారం మీద, ఆస్తి మీద, కనబడే వాటి మీద ఎప్పుడు ఆశ పెట్టుకోకూడదు. అవన్నీ ఏమైపోతాయి? గతిస్తాయి. కనబడే నీరు ఒకరోజు ఉండదు. కనబడే ఆయిల్, పెట్రోలు, డీజిల్ ఒకరోజు ఉండదు. కనబడే భూమి తల్లకిందులు అయిపోతుందని యేసు ప్రభు చెప్పాడు. కనిపించే ఆకాశము, అది ఒకడు చాప చుట్టినట్లు దేవుడు దాన్ని మడత పెట్టేస్తాడట. ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు ఈ భూమి ఆకాశము పాతవైపోతాయి, తీసివేయబడతాయని దేవుడు చెప్పాడు. అందుకనే ఎన్నో చోట్ల భూకంపాలు వస్తున్నాయి. మనమేమీ ప్రేమ పెట్టుకోకూడదు ఈ భూమి మీద, ఈ కనబడే ఆకాశం మీద. ఇవి గతిస్తాయి, కానీ దేవుని మాట, దేవుడు ఒక్కడే నిలిచి ఉంటాడని మనం తెలుసుకోవాలి. వాటిని మనం ప్రేమించకూడదు, అవి పోతాయని తెలుసుకోవాలి. 11, 12 వచనాల్లో ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాడు. అవి నశిస్తాయి, పాతగిల్లుతాయి,
12వ వచనంలో మడిచి మార్చబడతాయి. ఒకడు తన అంగవస్త్రాన్ని అండర్వేర్ని తీసేసినట్టు ఇక్కడేమో ఏ వస్త్రం అని చెప్పాడు? ఉత్తరీయము. 12వ వచనంలో ఉత్తరీయము అంటే ఏంటి? కీర్తనలో ఉన్నది అంగవస్త్రము, మురికి బట్ట. ఎలా మనం మురికి అయిపోగానే ఏం చేస్తాం? మడత పెట్టి అవతల పడేస్తాం, మార్చేస్తాం. పాత బట్టలు ఏం చేస్తాం? అలాగే ఈ భూమి ఆకాశాన్ని కూడా దేవుడు ఒకరోజు మార్చివేయనై ఉన్నాడు. మారిపోయి నశించే వాటిని మనం ప్రేమించకూడదు. పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో భూమి ఎలా అల్లకల్లోలం అయిపోతుందో దేవుడు చెబుతున్నాడు. తర్వాత 13వ వచనంలో యేసుక్రీస్తు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో, ఏమై ఉన్నాడో మనం తెలుసుకోవాలి. ఆయన దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఆయన ఒక్కడే అక్కడ ఉన్నాడు, ఇంకెవ్వరూ అక్కడ లేరు. దేవుడు, యేసుక్రీస్తు. ఆకాశ మహాకాశాల్లో ఎవరెవరు ఉన్నారు? దేవుడు, యేసు ప్రభు మాత్రమే తండ్రి దగ్గర ఉన్నాడు. దావీదు వెళ్ళలేదు, అబ్రహాము వెళ్ళలేదు. యేసు ప్రభు మాత్రమే దేవుడి దగ్గరికి వెళ్ళాడు. ఆయన కుడిపార్శ్వమున కూర్చున్నాడు. అయితే 1:6లో మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, గొర్రె పిల్లగా యేసుక్రీస్తును పంపిన ఆ దేవుడే మరలా కొదమసింహముగా తీర్పు తీర్చడానికి ఈ లోకానికి ఆయనను మరలా రప్పిస్తాడు. అప్పుడు దూతలు ఆయనకు నమస్కారము చేస్తారు. 14వ వచనంలోకి రండి. మన భాగంలో దేవదూతలు వేరు, క్రీస్తు వేరు అని మనం తెలుసుకోవాలి. వీరి పని ఏంటో, వారి పరిచారం ఏంటో, వారు సేవకులని, వారి గురించి మనం తెలుసుకోవాలి. దేవుడు ఎవరు? మొదటి వచనంలో దేవుడు ఎవరు చెప్పండి? మాటలాడేవాడు. ఇంకా దేవుడు ఏం చేశాడు? క్రీస్తును వారసునిగా నియమించాడు. దేవుడు ప్రపంచాలని యేసుక్రీస్తు ద్వారా నిర్మించాడు. 4వ వచనంలో దేవుడు ఎవరు? క్రీస్తుకు శ్రేష్టమైన నామమును ఇచ్చాడు. 5వ వచనంలో కన్న తండ్రి ఆయన. 6వ వచనంలో ఆది సంభూతిని మరలా రప్పిస్తాడు దేవుడు. దూతలందరూ ఆయనకు నమస్కారము చేయాలని చెప్పాడు. 7-8 వచనాల్లో దేవదూతలను వాయువులుగా, జ్వాలలుగా చేసుకున్నాడు దేవుడు. 9వ వచనంలో క్రీస్తును హెచ్చించాడు, అభిషేకించాడు. ఇవన్నీ దేవుడు చేసిన పనులు. తర్వాత 10వ వచనంలో భూమికి ఆకాశమునకు ఏం చేశాడు? పునాది వేశాడు. 12వ వచనంలో ఆయన ఏకరీతిగా ఉండేవాడు. 13వ వచనంలో క్రీస్తును తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకున్నాడు. 14వ వచనంలో రక్షణ అనే స్వాస్థ్యాన్ని ఇచ్చేవాడు, సేవకులను పంపేవాడు. ఇవన్నీ దేవుడెవరో అనే మాటలు మనకు కనబడుతున్నాయి. ఇప్పుడు యేసు ప్రభు ఎవరో చూద్దాం. 8వ వచనంలో ఎలా ఉన్నాడు? ఆయన నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించాడు. సుంకరులు, పాపులను ఆయన ప్రేమించాడు, కానీ మతాధికారులను ఆయన ద్వేషించాడు. ఇది ఆయన ప్రేమ. ఆయన గొప్ప కోరుకోలేదు. ఆయన గుర్రం ఎక్కాడా? గాడిదనెక్కాడా? గాడిదనెక్కాడు. ఆయన తన దగ్గరకు వచ్చిన సుంకరులు, పాపులకు రక్షణ ఇచ్చాడు. దూరము నుండి ఆయనను తప్పులు వెతికే వారిని ఆయన ద్వేషించాడు. అందుకనే మరి దేవుని చేత హెచ్చింపబడ్డాడు, అభిషేకింపబడ్డాడు. ఇది యేసు ప్రభు గుర్చిన మాటలు. 13వ వచనంలో ఇప్పుడు ఎక్కడున్నాడు? దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు. 6వ వచనంలో ఆయన పేరేంటి? ఆది సంభూతుడు. సరే, దేవదూతలు ఎవరు? 14వ వచనంలో పరిచారకులు, పంపబడిన వారు, సేవకులైన ఆత్మలు. దేవుడెవరో చూశాం, యేసుక్రీస్తు ఎవరో చూశాం, దేవదూతలు ఎవరో చూశాం. 4వది మనం ఏం చేయాలో మనం చూసాం. మనం ఏం చేయాలి? సృష్టికర్త దేవుడని తెలుసుకోవాలి.
రెండవది, ఈ భూమి ఆకాశము గతించిపోతాయని తెలుసుకొని వాటి మీద మనం నమ్మకం పెట్టుకోకూడదు. ఆకాశం మీద నమ్మకం పెట్టుకోవడం అంటే వర్షం కురుస్తుందని నమ్ముకోవడం. ఆకాశం మీద నమ్మకం పెట్టుకోవడం అంటే అమావాస్య వెళ్ళిపోయి పౌర్ణమి వస్తుందని నమ్ముకోవడం. కొంతమంది అమావాస్య వెళ్ళే వరకు ఇళ్లల్లోకి వెళ్ళరు తెలుసా. అమావాస్య ముందు ఏ పనులు పెట్టుకోరు. వాళ్ళ ఆధారం సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఆకాశం. అయితే మన ఆధారం ఎవరు? దేవుడు. అష్టము, షష్ఠి, ఆషాఢం ఈ రోజుల్లో ఎవరు ఏ పనులు చేసుకోరు. ఏకాదశి ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు అమావాస్య తప్పిపోతుందా, అమావాస్య వెళ్ళగానే మన పనులు చేసుకుందాం అని సిద్ధాంతి చెప్తాడు. కానీ దేవుడు అంటున్నాడు, నీవు సూర్యుడిని చూచి చంద్రుణ్ణి చూచి అమావాస్య వెళ్ళాక అనుకుంటున్నావు నీ ఆధారం చంద్రుడు కాదు, సూర్యుడు కాదు, ఆకాశము కాదు, నక్షత్రాలు కాదు. ఏ నక్షత్రంలో పుట్టావు అంటాడు. అవన్నీ ఏమైపోవును? నశించిపోవును. దాని మీద నమ్మకం ఎప్పుడు మనం పెట్టుకోకూడదని నేర్చుకున్నాం. కానీ దేవుని మాట నిరంతరము నిలుచును. యోహాను పత్రిక 2:14 భూమి ఆకాశము గతించును గాని దేవుని మాట ఎల్లప్పుడూ నిలుచును అని రాస్తుంది. మీరు భూమి ఆకాశాలని నమ్ముకుంటారా? సిద్ధాంతులను, మంచి రోజులను, అమావాస్యలను. అమావాస్య అంటే ఏంటి? చంద్రుడు కనబడకపోవడం, అంతే కదా. ఇంక అమావాస్య అంటే ఇంకేముంది? సో మీరు చంద్రుణ్ణి నమ్ముకుంటారా, సూర్యుడిని నమ్ముకుంటారా, ఆకాశాన్ని నమ్ముకుంటారా, నక్షత్రాల్ని చూసుకుంటారా, లేక దేవుని మాట మీద మీరు భరోసా ఉంచుతారా? మీ ఇష్టం. నీ విశ్వాసం భూమి ఆకాశమా లేక దేవుని మాట? ఆయన మాట నిరంతరము నిలుస్తుంది. ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. ప్రేమగల తండ్రి, నీ వాక్యం ఎంత గంభీరమైంది నాయన. మా కడుపు నిండిపోయింది, మా హృదయం నిండిపోయింది. నీవెవరువో నీవే చెప్పుకున్నావు. నీవు పంపిన యేసుక్రీస్తు ఎవరో నీ వాక్యములో మేము చూచాము. దేవదూతలు ఎంతటి వారో కూడా మేము చూచాం. వారు సేవకులని, నీ కుమారుడు వారసుడని మాకు చెప్పావు. ఆయన వలె మేము నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషిస్తే నాయనా, ఆయనను హెచ్చించినట్లు, ఆయనకు పునరుత్థాన జీవము ఇచ్చినట్లు, యేసుక్రీస్తును నీ ప్రక్కన కూర్చుండబెట్టుకున్నట్లు మమ్మల్ని కూడా లేపి హెచ్చించి అభిషేకించి నీ రాజ్యములో మమ్మల్ని కూర్చుండబెట్టుకుంటావని చెప్పిన నీ వాగ్దానము కొరకై నీకు స్తోత్రాలు. ఈ గంభీరమైన మాటలు దీనులమైన మాకు అర్థం చేయించండి నాయన. మేమెన్నడూ ఆకాశం వైపు చూడకుండా, భూమిని నమ్ముకోకుండా, నిన్ను, నీ మాటలను, నీవు పంపిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడానికి మాకు సహాయం చేయండి. వాక్యం విన్న బిడ్డలందరినీ లోకం మీద వైరాగ్యం పుట్టించి నీ రాజ్యమును, నీ నీతిని వెదికేవారుగా మమ్మల్ని అందరినీ మీరే సిద్ధం చేయవలసిందని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు ఎంతో ప్రేమించే మనలన్ క్రీస్తును పంపేను భువికే, క్రీస్తును పంపేను భువికే. నశించుచున్న మానవులను బ్రోవా, నశించుచున్న మానవులను బ్రోవా, నిత్య జీవాము నీవా.
ప్రేమించే మనలన్ దేవుడు ఎంతో ప్రేమించే మనలన్ క్రీస్తును పంపేను భూమికే క్రీస్తును పంపేను భూమికే దీనులను పైకి ఎత్తగా యేసు దీనుడై పుట్టేను భువిలో దీనులను పైకి ఎత్తగా యేసు దీనుడై పుట్టేను భువిలో పాపుల రక్షింప ప్రభు యేసు క్రీస్తు పాపుల రక్షింప ప్రభు యేసు క్రీస్తు పరము నుండి దిగి వచ్చే పరము నుండి దిగి వచ్చే దేవుడు ఎంతో ప్రేమించే మనలన్ దేవుడు ఎంతో ప్రేమించే మనలన్ క్రీస్తును పంపేను భూమికే క్రీస్తును పంపేను భూమికే పాపాంధకారంబులోనున్న మనకు జీవపు వెలుగివవచ్చే పాపాంధకారంబులోనున్న మనకు జీవపు వెలుగివవచ్చే పాపుల రక్షింప ప్రభు యేసు క్రీస్తు పాపుల రక్షింప ప్రభు యేసు క్రీస్తు పరము నుండి దిగి వచ్చే పరము నుండి దిగి వచ్చే దేవుడు ఎంతో ప్రేమించే మనలన్ దేవుడు ఎంతో ప్రేమించే మనలన్ క్రీస్తును పంపేను భూమికే క్రీస్తును పంపేను భూమికే అశాంతిలోనున్న మానవ కోటికి నిత్యమైన శాంతినివ్వా అశాంతిలోనున్న మానవ కోటికి నిత్యమైన శాంతినివ్వా పాపుల రక్షింప ప్రభు యేసు క్రీస్తు పాపుల రక్షింప ప్రభు యేసు క్రీస్తు పరము నుండి దిగి వచ్చే పరము నుండి
దిగి వచ్చే. దేవుడు ఎంతో ప్రేమించే మనలను, దేవుడు ఎంతో ప్రేమించే మనలను, క్రీస్తును పంపేను భువికే, క్రీస్తును పంపేను భువికే. నశించుచున్న మానవులను బ్రోవా, నశించుచున్న మానవులను బ్రోవా, నిత్య జీవాము నీవా. దేవుడు ఎంతో ప్రేమించే మనలను, దేవుడు ఎంతో ప్రేమించే మనలను, క్రీస్తును పంపేను భువికే, క్రీస్తును పంపేను భువికే. మా చిరునామా బాబులో గండి, చైర్మన్, బేతేల్ అసెంబ్లీ, నల్లజర్ల. పిన్ కోడ్ 534112, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 0881177233. మా సెల్ నెంబర్ 9440111250. మరొక సెల్ నెంబర్ 9000000803. మా ఈమెయిల్ ఐడి satyasakshi.tv@gmail.com. మా వెబ్సైట్ www.betelassembly.net.